కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో అవతారిక చెప్పుకోగలిగాను. నిన్న తిరుప్పావేలో మొట్టమొదటి పాసురాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుందాం. అవతారికలోనే మనం 3 తనయంలు వివరించుకున్నప్పుడు ఆచార్యులు అనుగ్రహించినంత ప్రతి పాసురాన్ని కూడా రంగనాథుని వైభవంతో ముడిపెడుతూ రంగనాథుని వైభవాన్ని గ్రహిద్దాము అని అనుకున్నాం. అందుకే తిరు అరంగ పావై అని మనం పెట్టుకున్నాం. తిరుప్పావై రంగనాథుని వైభవాన్ని చెప్తున్న తిరుప్పావై అని పెట్టుకున్నాం. మన ఆచార్యుల అనుగ్రహం ఎలా ఉంటుందో చూస్తూ మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదటి పాసురంలోనే గోదాదేవి ఫలాన్ని ఎవరిస్తారో చెప్తోంది. ఆచార్య స్థానంలో మనం గోదాదేవిని ముందు పెట్టుకుని వెళ్తున్నాం కదా. ఫలాన్ని ఇచ్చేదెవరు, ఫలం ఏమిటి, ఫలాన్ని కోరేవాళ్ళు ఎలా ఉండాలి, ఈ అధికార పురుషులు అంటే స్వస్వరూపము, ఉపాయ స్వరూపము, ఫలస్వరూపము అని మనం టెక్నికల్ వర్డ్స్ అయితే ఆధ్యాత్మికంగా మనం అలా వాడుతూ ఉంటాం. స్వస్వరూపము అంటే ఎవరైతే పొందాలి అని అనుకుంటున్నారో ఆ జీవుడు యొక్క స్వరూపం ఏంటి అనేది మనకి తెలియాలి. అలాగే అందులోనే పరమాత్మ స్వరూపం కూడా చెప్పుకోవచ్చు. ఉపాయము, దేని ద్వారా పొందాలనుకుంటున్నారు, గోల్ని ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఉపాయ స్వరూపం అవుతుంది. మరి ఫలస్వరూపం అంటే అసలు మీ గోల్ ఏంటి, మీరు వ్రతం చేస్తున్నారు తిరుప్పావై వ్రతం, మీ గోల్ ఏమని పెట్టుకున్నారు అని చెప్పి మనకి ఈరోజు ఈ పాసురంలో 3 కూడా తెలియచేస్తోంది గోదాదేవి. రంగం 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 అని అంటూ ఉంటాం మనమైతే శ్రీరంగం శ్రీరంగం అంటాము, కానీ తమిళియన్స్ అయితే అరంగం 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 అని అంటూ ఉంటారు. అరంగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అరంగం అంటే స్టేజ్ అని అంటూ ఉంటారు. అలాగే అరంగేట్రం చేసిందండి మా అమ్మాయి అంటారు. అరంగేట్రం అంటే స్టేజ్ ఎక్కి ప్రదర్శన ఇవ్వడాన్ని, మొట్టమొదటి ప్రదర్శన ఇవ్వడాన్ని, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిందండి ప్రదర్శన ఇవ్వడానికి అనేదాన్ని అరంగం అరంగేత్తం అని కూడా అంటారు. అలాగే అరంగం అంటే ఇంకా అర్థాలున్నాయి. మనం గోదావరి మధ్యలో లంకలు అంటూ ఉంటాం కదా, అలాగా ఒక నది చీలిపోయి మళ్ళీ కలిస్తే కనుక, అంటే 2 నదుల మధ్యలో ఉండే ఒక ప్రాంతాన్ని, ఆ మధ్య భాగం ఒక చిన్న ద్వీపంగా ఏర్పడితే దానిని తమిళంలో అరంగం అని అంటారు. మనం చెప్పుకునేటువంటి శ్రీరంగం అలాంటి ఒక ద్వీపమే కదా. కావేరీ నది 2 భాగాలుగా విడిపోయి మళ్ళీ తర్వాత కలుస్తుంది. ఆ మధ్యన ఉండేటువంటి భూమికి అరంగం అని పేరు. అందుకే మన ఆళ్వార్లు అరంగత్తమ్మ పళ్ళి ఎഴുந்தருளாయే అని అంటూ ఉంటారు. రంగనాథుడి గురించే మన గోదాదేవి ఈ తిరుప్పావై పాసురాలు చెప్పింది అని ఉయ్యకొండాల యొక్క నిర్వాహంలో అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు అని మనం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం. శ్రీరంగం అనగానే మనకి చక్కగా విశాలమైనటువంటి ఆదిశేషువు, ఆ ఆదిశేషువు మీద హాయిగా నిశ్చింతగా చిన్న మందహాసంతో పడుకుని ఉన్నటువంటి స్వామి మన కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. రంగం అంటే రంగస్థలం అని కూడా మనం వాడుతూ ఉంటాం. అలాగే నాట్యం చేసే విధానానికి కూడా రంగం అనే పేరు ఉంది అంటారు ఆచార్యులు. శ్రీరంగంలో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆదిశేషం మీద పడుకుని ఉన్న స్వామి మూలవర్లు గర్భగృహంలో ఉంటారు. ఆయన్ని పెరియ పెరుమాళ్ అని పిలిస్తే
ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అని పేరు. ఆ నంబెరుమాళ్ ఎలా ఉంటారట అంటే, ఉత్సవాలే జరుగుతుంటే ఈయన కదా బయటకు వస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడైనా చాలా దగ్గరగా మనం పరిశీలించగలిగితే తమాషాగా ఉంటారు అని అంటారు ఆచార్యులు. శంఖచక్రాలు 2 చేతుల్లో ధరించి ఉంటారు. ఒక చేతి కింద పెట్టి గదను పట్టుకున్నట్టుగా ఉంటారు. ఒక చేతితో అభయాన్ని ఇస్తూ అభయహస్తంతో ఉంటారు. ఇది మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆయన పాదాలు ఎలా ఉంటాయి అంటే, ఒక పాదం కంటే ఒక పాదం కొంచెం ఒక అరంగుళం దూరంలో ఉన్నట్టుగా, నృత్య భంగిమలో కొంచెం ముందుకి అడుగు వేశారా అన్నట్టుగా ఉంటుంది అని అంటారు. 2 పాదాలు సమానంగా ఉండవు అని అంటూ ఉంటారు. ఒక పాదం కొంచెం ముందుకి, ఒక పాదం కొంచెం వెనక్కి చిన్న తేడా ఉంటుంది. నృత్య భంగిమలా అనిపిస్తుంది. అందుకే దానికి శ్రీరంగం అని పేరు వచ్చింది అని కూడా అంటూ ఉంటారు. అంటే నంబెరుమాళ్ నాట్యం చేసేటువంటి స్థానము అని అర్థం. నాట్యం చేయడం అంటే, నాట్యం ఎప్పుడు చేస్తామండి? మనసంతా ఆనందంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తాం. మనసు బాగోకపోతే, మన దుఃఖం వచ్చేస్తూ ఉంటే, ఏడుపు వచ్చేస్తే సీన్లో నాట్యం చెయ్యం కదా మనము. అలా పరమాత్మ చాలా సంతోషంగా వేంచేసి ఉండే స్థానము శ్రీరంగము అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంకా శ్రీరంగం అంటే ఇంకా అర్థాలు ఉన్నాయనుకోండి. రంగం అంటే రజ్యంతే అని అర్థం అట. అలా రజ్యంతే అని అర్థం తీసుకుంటే రంగం అంటే రంజింప చేసేటువంటి వాడు అని చెప్తారు. మనందరినీ రంజింప చేసేటువంటి స్థలం కాబట్టి, రంజింప చేసేవాడు ఆయనే కాబట్టి ఆ స్థలానికి శ్రీరంగం అని పేరు, ఆయనకి శ్రీరంగడు అని పేరు. అంతేకాదు భక్తుల కోసం ఆయనే వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నాడు. రంగం అంటే గచ్చతి అనే అర్థం వస్తే, అంటే డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే కనుక అది రంగమే అవుతుంది అని డిక్షనరీ మీనింగ్ చెప్తారు. అంటే రంగడంటే చాలా అర్థాలు ఉన్నాయి. మనకి అవసరమైనవి మాత్రమే మనం చెప్పుకుందాం. భక్తుల కోసం స్వయంగా ఆయనే వస్తాడు. భక్తులు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఎక్కడికి? పరంపదంలో ఉండే స్వామి, పాల్కడలో ఉండే స్వామి మన కోసం ఈ భూలోకంలోకి ఆయనంతటా ఆయన వచ్చి ఇక్కడ అవతరించి మనందరికీ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నటువంటి స్వామి. సరే, మిగతా విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. మనం పాసురంలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదటి పాసురం, ఎంత మంచి రోజులో అని చెప్పి పైన అర్థంలో మనం చెప్పుకుంటాం కదా. ముందు పదాల మీద అర్థం చెప్పేసుకుని రంగనాథుని పరంగా మనం చెప్పుకుందాం. మార్గశి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன்னந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோத இளஞ்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் పొగழపడిందేలోరెంబావాయ్. సిరి సంపదలతో ఉండే గోకులంలో అనేక ఆభరణాలు ధరించిన ఓ బాలికలారా రండి. కృష్ణుడికి ఒక చీమ ఏదైనా హాని తలపెడదాం అనుకున్నా సరే దానిని చంపడానికి పెద్ద బల్లెం పట్టుకుని రెడీగా ఉంటాట ఎప్పుడు నందగోపుడు. అలాంటి నందుడి యొక్క కుమారుడు మన స్వామి. విశాలమైన నేత్రాలు కలిగిన యశోదాదేవి దగ్గర లేత సింహం వలె, చిన్న సింహం వలె గంతులు వేస్తూ ఉంటాడు. అలాంటివాడు చంద్రుడి వలె, సూర్యుడి వలె తేజస్సు కలిగినటువంటి ముఖం కలిగినవాడు స్వామి. అంతేకాదు కార్మేని నీలమేఘం వంటి శరీరం కలిగినవాడు. కృష్ణుని కీర్తిద్దాము రండి రండి. ఆయన ఎవరు? నారాయణుడే. ఆయన స్వయంగా మనకు ఆయన ఫలాన్ని ఇస్తాడు. అందుకని మార్గశీర్ష మాసం వచ్చింది. అలాగే చంద్రుడు చక్కగా మది నిరైందనన్నాళ్ళ పౌర్ణమి రోజులు హాయిగా 16 కళలతో చంద్రుడు పరిపూర్ణంగా వెన్నెలలు కురిపిస్తున్నటువంటి మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి మంచి రోజున మనందరం స్నానం చేద్దాం రండి అని పిలుస్తోంది గోదాదేవి మనందరినీ కూడా. అలాంటి గోదాదేవినే మనం ముందుంచుకొని రంగనాథుడి పరంగా అర్థం చూద్దాం. మార్గళి అని ముందే పదం చెప్తోంది.
మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో 1102 పాసురాలు ఉంటాయి. అది మనందరికీ తెలుసు. 1102 పాసురాల సారము తీసుకుంటే మొదటి 100 పాసురాలండి, మొదటి పత్తు అండి అని అంటారు. ఆ మొదటి పత్తు 100 పాసురాల సారము మొదటి దశకం అండి అని, అంటే మొట్టమొదటి 10 పాసురాలండి అని అంటూ ఉంటారు. ఆ 10 పాసురాల సారము మొదటి పాసురం అండి. అలాగే మొదటి పాసురం యొక్క సారం మొదటి లైన్ అండి. ఆ మొదటి లైన్ కూడా కాదండి, మొట్టమొదటి పదం ఒకటి చాలండి అని అంటారు. ఉయర్వర అదొక్కటి చాలండి అంటారు. ఇంకా చెప్పాలంటే ఉయర్వర కూడా అక్కర్లేదండి, ఉకారం ఒకటి చాలండి. ఉకారం అంటే అర్థం ఏంటి? ఏవకారం అంటూ ఉంటారు ఉకారాన్ని. కొరకే అని అర్థం. ఎవరి కొరకు అది తెలుసుకుంటే అయిపోయింది. తిరుప్పావై దివ్య ప్రబంధమే కాదు, ఉపనిషత్ సారం అంతా మనకి తెలిసిపోయినట్టే అంటారు పెద్దలు. ఆ ఉకారం పరమాత్మ కొరకే జీవుడు అనే చెప్తోంది అని మనం తీసుకుంటే దానినే విస్తరించి 1102 పాసురాలుగా నమ్మాళ్ళవార్లు మనకి ఇచ్చారు. ఆయన అంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? ఆయన కొరకే జీవుడు అంటే జీవుడెవరు అనేది తెలుసుకోవాలి మనం. ఈ జీవుడు పరమాత్మ కోసమే ఉన్నాడు. ఇది ఉపనిషత్ సారము. ఇది మన జీవుల యొక్క స్వరూపము. ఇదే మన జీవుల స్వరూపము. పరమాత్మని చేరుకోవడమే జీవుని స్వరూపము. మరి ఎలా చేరుకోవాలి? అదే చెప్తోంది ఈ తిరుప్పావేలో మనకి గోదాదేవి. ప్రేమించండి, ప్రపత్తి చెయ్యండి. భక్తి ప్రపత్తి రెండు చెప్తూ ఉంటారు ఆళ్వార్లు. ఆయనని ప్రేమిస్తే, ఆయన యొక్క నామానుసంధానం చేస్తూ ఉంటే, ఆయన మనస్సు వికసించేలాగా ఆనందం కలిగేలా కైంకర్యం చేస్తూ ఉంటే మనకి అంతకు మించిన ఫలం ఇంకొకటి అవసరం లేదు అని చెప్తోంది. మరి పరమాత్మని చేరాలి అంటే సాధ్యమైపోతుందా అంటే సాధ్యం అవుతుంది కాబట్టే చెప్తోంది మన గోదాదేవి. ఎప్పుడు సాధ్యం అవుతుంది? మార్కజి. మార్ అంటే అహంకారము, కజి అంటే నశించిపోవాలి. మార్గజి, మీకు అహంకారం నశించిపోతే అదొక్కటే విరోధి స్వరూపము. ఈ జీవుడు పరమాత్మని చేరుకోకుండా అడ్డుకునేది అహంకారం మాత్రమే. అహంకారం అంటే అహం కాని దాని యందు అహం అనే భావన, అంటే దేహాత్మాభిమానము అని అంటూ ఉంటారు. నేను కాని దాని యందు నేను అనే భావన. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని మనం మర్చిపోతూ ఉంటాం. కళ్ళజోడు కళ్ళకు ఉంది, ఆ కళ్ళజోడులోంచి మనం చూస్తున్నాం అనే విషయం మర్చిపోయి, కళ్ళు కళ్ళజోడు రెండున్నాయనే విషయం మర్చిపోయి మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ శరీరం ఉంది, ఆ లోపల ఆత్మ ఉంది, ఆ లోపల పరమాత్మ ఉన్నాడు, అందువల్లనే ఈ శరీరం నిలబడింది అనే విషయం మర్చిపోయి, ఈ శరీరం అచేతనము అనే విషయం కూడా మర్చిపోయి మనము శరీరమే నేను అని అనేసుకుంటూ ఉంటాం. ఆత్మ వేరు, శరీరం వేరు. నేను అనేది ఆత్మ, కానీ ఆ నేను కాని దాని యందు నేను అనే భావన మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అదే దేహాత్మాభిమానమే మనకి అన్నిటికంటే గొప్ప విరోధి స్వరూపము. విరోధం అంటే అడ్డుకునేది, ఆబ్స్టికల్ కదా. పరమాత్మని చేరుకోకుండా ఈ ఆత్మ పరమాత్మని చేరుకోవాలి, గోల్ అది. కానీ చేరుకోకుండా అడ్డుకుంటోంది, ఏదో ఆబ్స్టికల్ ఉంది. మరి ఆ ఆబ్స్టికల్ పోతే మనం తొలగించుకోగలిగితే ఇక మన దారంతా రహదారే కదా. అప్పుడు ఈ 30 పాసురాలు ఈ విషయాన్నే చెప్తున్నాయి. మనం ఈ ఆబ్స్టికల్స్ని దాటుకుంటూ మన గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, అసలు మన గోల్ ఎలా పెట్టుకోవాలి, ఈ గోల్లో మనం ప్రయాణం ప్రారంభించాక మనకి సహాయంగా ఉండేది ఎవరు, మనకి గైడ్ చేసేది ఎవరు అని, పరమాత్మని దగ్గరికి వెళ్తే మాత్రం ఎలా ప్రార్థించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తోంది మార్కజి. జీవుడు పరమాత్మని చేరాలంటే అహంకారం తొలగితే చాలు. ఒకటి నేను అనే భావన ఆత్మది అని తెలుసుకోవడం. ఇంకొకటి మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, గర్వం. మన అంతటి వాడు లేడు, నా పని నేను చేసుకోగలను, నా రక్షణ నేను చేసుకోగలను, నాకు ఇంకొకళ్ళు అవసరం లేదు, పరమాత్మ కూడా నాకు అవసరం లేదు, నాకు డబ్బు ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఇంకెందుకు పరమాత్మ అని అనుకోకుండా ఉంటే చాలు. మనల్ని సృష్టించిన వాడు ఆయనకే మనం చెందినటువంటి వారము అనే భావన కలగడమే స్వస్వరూప జ్ఞానం కలగడం అంటే.
ఈ రెండే, ఈ అహంకారం అనేదే, రెండు విధాలుగా ఉండే అహంకారమే మనల్ని పరమాత్మని చేరనివ్వకుండా అడ్డుకుంటోంది. పరమాత్మ భగవానుడు ఈ నెల రోజులు మనం ఏమనుకున్నాం, శ్రీరంగంలోనే ఉందామనుకున్నాం కదా. అందుకని పరమాత్మ అన్న భగవానుడును ఉపయోగించిన ఇక్కడ శ్రీరంగనాథుడే అని మనం అర్థం తీసుకుందాం. సరే, గ్రంథం ప్రారంభిస్తోంది గోదాదేవి. ముందే విరోధి స్వరూపంతో చెప్తోందా మార్గజి తింగళ్ అంటూను. మార్గజి అహంకారం తొలగించుకోండి అని ఎందుకండి అంటే ఆచార్యులు అంటారు, విరోధి స్వరూపం తెలుసుకోవాలి కదా. ఏమంటారు ఆచార్యులు, కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే కంసుడి గురించి కూడా తెలుసుకోవాలి, తప్పదు. అలాగే రాముడు చరిత్ర చెప్పుకోవాలి అంటే రావణాసురుడి గురించి కూడా చెప్పుకోక తప్పదు కదా. అందువలన మనం పరమాత్మని చేరుకోవాలి అని అనుకున్నప్పుడు మధ్యలో ఆటంకపరిచే విరోధి స్వరూపాలని గుర్తించగలిగినప్పుడే దాన్ని తొలగించుకోగలుగుతాం, ఫలాన్ని పొందగలుగుతాము. ఆ ఫలాన్ని పొందడంలో అనుమానము లేదు, ఆలస్యము ఉండదప్పుడు. కానీ చెప్పినంత సులువుగా అహంకారం పోతుందండి అంటే దూరం అవ్వదు కాబట్టే ఒక పాసురంలో కాకుండా 30 పాసురాల్లో మన చేత ప్రాక్టికల్స్ చేస్తోంది మన గోదాదేవి. ఈ నెల రోజులు ఆ ప్రయత్నం చెయ్యండి అంటోంది గోదానాచ్యారు. శ్రీరంగని కళ్యాణ గుణాలు, ఆయన లీలలు, శ్రీరంగ క్షేత్ర వైభవము, ఆ శ్రీరంగనాథుని యొక్క పరత్వము, ఇవన్నీ కూడా మనకి ఈ తిరుపతి ప్రబంధంలో తెలియజేస్తోంది గోదాదేవి. అదే సమయంలో పరమాత్మ స్వరూపాన్ని చెప్తోంది, అదే సమయంలో జీవుని యొక్క స్వరూపాన్ని కూడా చెప్తోంది. ఏం చెప్తోంది అంటే ఆకించన్యము అనన్యగతిత్వము, స్వామి నాకు వేరే ఉపాయం లేదు, వేరే దారి లేదయ్యా, నువ్వు తప్ప వేరు ఉపాయం ఇల్లై వేరు గతి ఇల్లై అని ఆయన్నే శరణు వేడాలి అని చెప్తోంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆచార్యులను ఆశ్రయించాలని, భాగవత అభిమానాన్ని సంపాదించాలని, ఇవన్నీ మనకి ఈ ప్రబంధంలో తెలియజేయబోతోంది మన గోదాదేవి. మార్గజి అంటే చెప్పుకున్నాం మనం, అహంకారం నశిస్తేనే మనం ఉజ్జీవిస్తాము అనే విషయాన్ని చెప్తోంది. అహంకారం నశిస్తే ఏమవుతుంది, తింగళ్ మద నిరైందనన్నాళ్, చక్కగా పౌర్ణమి రోజుల్లాగా మన బుద్ధి అంతా వికసిస్తుంది, జ్ఞానం అంతా వికసించి మనకి మంచి రోజులు వస్తాయి. బుద్ధి వికసిస్తే వివేక జ్ఞానం కలుగుతుంది. ఇది త్యాజ్యము, ఇది ఉపాదేయము, ఇది విడిచిపెట్టాలి, ఇది స్వీకరించాలి అనే జ్ఞానం మనకి కలుగుతుంది. అలాంటి మంచి రోజులు మీకు కావాలా? అయితే రండి 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 అంటోంది. నీరాడ పోదువీర్ పోదుమినో, మీకు స్నానం చేయాలనుందా? అయితే రండి అన్నది. వ్రతం చేసేవారా రండి అని పిలవలా, స్నానం చేయాలనుందా రండి. ఎందులో స్నానం చెయ్యాలండి అంటే శ్రీరంగనాథుని యొక్క కళ్యాణ గుణాలలో మీరు స్నానం చెయ్యాలి అని అనుకుంటే రండి, నాతో పాటు మీరు వస్తే మనందరం కలిసి ఆయన యొక్క కళ్యాణ గుణాలలో మునిగి అవగాహించి వాటిని మనం అనుభవిద్దాము. పోదుమినో రండి అని పిలుస్తోంది. మీకేం కావాలి అధికారం అంటే ఆయన గుణాల్ని తలుచుకోవాలి అనే కోరిక ఉండాలి, ఆయన యందు ఆర్తి ఉండాలి. ఆ ప్రేమ ఉంటే చాలు, ఇంకా వేరే వాటితో మనకు అవసరమేమీ లేదు. అర్హత ఏంటండి అంటే కేవలం ఆ ఆర్తి కలిగి ఉన్నారా లేదా అంతే. నేరిజయీర్, విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరించిన వారలారా అని పిలిచింది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, విలక్షణమైన ఆభరణాలు ఏంటండి ఆత్మకి అంటే సమాశ్రయణములు పొందడమే. ఆ శంఖ చక్రాలు రెండు కూడా తప్తం చేయించుకుని మన భుజాల మీద ధరిస్తే అదే గొప్ప ఆభరణం. ఆ ఊర్ధ్వపుండ్రాన్ని, నామాన్ని, మనం స్వరూపాన్ని ధరించగలిగితే మన శిరస్సు లలాటంలో అంతకంటే గొప్ప ఆభరణం ఏమైనా ఉంటుందా అండి? ఉండదు కదా. దాస్యనామం చెప్పుకోవడం మనకి ఎంత ఆనందం, రామానుదాసులండి చెప్పుకుంటే మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అది కూడా ఒక ఆభరణమే. మన ఆభరణం అంటే కంటికి కనిపించేదే కాదు కదా, మనసుకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి ఈ సమాశ్రణాలు కూడా. సమాశ్రణం అంటే పంచ సంస్కారాలు కూడా ఆనందాన్ని కలిగించేవి అయి ఉంటాయి. పరమాత్మకి ఆరాధన చేస్తూ ఉంటే అది మనకి ఆనందమే. ఆ చేసేటప్పుడు ఒళ్ళు గగుర్పాటు చెందితే అదొక విలక్షణమైన ఆభరణము. ఇలాంటి ఆభరణాలన్నీ ధరించారు మీరు. శరీరం యొక్క ఆభరణాలు కాదు కదా ముఖ్యమైనవి, అవి ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. అవి తీసి పక్కన పెట్టవచ్చు. కానీ ఈ ఆభరణాలు ఎంత ఎక్కువగా మనం ధరించగలిగితే అంత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే వీలు మనకి దొరుకుతుంది. తొందరగా మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాము.
సీర్మల్గుమాయప్పాడి సెల్వచ్చిరుమీర్గాళ్. ఎక్కడ ఉన్నారు మీరందరూ కూడా? చక్కగా కైంకర్య సంపద వృద్ధి పొందేటువంటి శ్రీరంగంలో ఉన్నవారులారా, ఓ చిన్నపిల్లలారా రండి అంటోంది. సిరుమీరుగాళ్ళు, చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడు పరతంత్రులై ఉంటారు, ఇతరుల యొక్క రక్షణలో ఉంటారు. తల్లిదండ్రి రక్షణలో చిన్నపిల్లలు ఉన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఆచార్య రక్షణలో ఒదిగి ఉంటాం, లేదా పరమాత్మ రక్షణలోనే ఒదిగి ఉంటాం తప్ప వేరు ఉపాయమిల్లై వేరు గతి ఇల్లే అన్నట్టుగా మనం ఉంటాం. అందుకనే చిన్నపిల్లలారా అని అంటోంది. కైంకర్య సంపద ఎలా ఉంటుందండి? సీర్మల్గుం, ప్రతినిత్యం పెరుగుతూనే ఉంటుంది. శ్రీరంగంలో ఉత్సవాల గురించి మనకంతా తెలుసు. 365 రోజులకి 365 కంటే ఉత్సవాలు ఎక్కువే జరుగుతూ ఉంటాయి. చక్కగా భాగవతులతోటి ఆచార పురుషులతోటి ఎప్పుడూ సందడిగా ఉండేటువంటి ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి పరమాత్మ మీదే భారాన్ని ఉంచినటువంటి ఓ ప్రపన్నులారా అని పిలుస్తోంది. కూర్వేల్, ఇక్కడి నుంచి ప్రతి పదంలో కూడా పరమాత్మ యొక్క అవతారాల్ని తెలియచేస్తున్నారు మన పెద్దలు. చెప్పిన విషయాలే దాసురాలు చెప్తోంది తప్ప ఈ 4 రోజులు కూడా చెప్పే విషయాలు ఏవి కూడా దాసురాలు సొంతం ఏమీ లేదండి. పెద్దల శ్రీ సూక్తులు విన్నవి, అలాగే పెద్దల శ్రీ సూక్తులు చదివినవి మాత్రమే చెప్తోంది తప్ప నా సొంతం అంటూ అభిప్రాయం ఏమీ లేదు. కూర్వేల్ అన్నప్పుడు పదునైన ఆయుధం కలిగిన నందగోపుడు అని కదా మనం చెప్పుకుంటాము. ఇక్కడ పదునైన ఆయుధం కలిగిన వాడు ఎవరండి? దశావతారాల్లో పరశురాముడు కూర్వేల్ ధరించాడు. శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో పరాశర భట్టర్ వారు చెప్తారు, అవతారాలు ధరించింది శ్రీరంగనాథుడే అని కీర్తిస్తారు. భవాన్ రామో భూత్వా పరశు పరికర్మ భృగుకులాత్ అలావీద్ భూపాలాన్ పితృగణమతాత్ ప్రీతదసృజ అంటూ ఇంకా శ్లోకం ఉంది. కానీ అంతా చదివితే మనకి టైం సరిపోదు కాబట్టి నేను కొంచెమే చదివాను. 68వ శ్లోకంలో ఉత్తర శతకంలో చెప్పారు, భృగుకులంలో నువ్వు పుట్టావయ్యా, ఆ గొడ్డలని ఆభరణంగా అలంకరించుకొని పరశురాముడిగా వచ్చావు. ఆ క్షత్రియులు దుష్ట క్షత్రియులందరినీ కూడా నశింపచేశావు కదా. వారి రక్తంతో నీ కులానికి అంతటికి కూడా తర్పణం చేశావు. ఈ బరువుగా ఉన్నటువంటి ఈ భూభారం అంతా కూడా నువ్వు తగ్గించి తేలికబడేలా చేశావు కదా. నువ్వు శత్రువులందరికీ కూడా భయంకరమైనటువంటి వాడువు. అలాగే నా పాపాలని చూసి నువ్వు కోపం తెచ్చుకోకే, శత్రువులు చూసి కోపం తెచ్చుకుంటావు, కానీ నేను నీ ఆశ్రితుణ్ణి, నా పాపాలు చూసి నువ్వు కోపం తెచ్చుకోకు అని అంటారు పరాశర భట్టర్ వారు. కూర్వేల్ అయింది పరశురాముని చెప్పుకున్నాం. కొడొందొషిలన్, క్రూరంగా హింసించేటువంటి కల్కి రాబోతున్నాడు ఆయన. క్రూరంగా హింసించడానికి రాబోయే అవతారం కల్కి అవతారము, అది కూడా రంగనాథుడేనండి అని 73వ శ్లోకంలో చెప్తున్నారు ఉత్తర శతకంలో. కల్కితనుద్ధరణీం లఘు ఇష్యన్ కలికలుషాన్ విలునాపి పురాత్వం రంగనికేత అని పిలుస్తున్నారు. రంగనికేత అంటే శ్రీరంగాన్ని నివాస స్థానంగా కలిగినటువంటి స్వామి. కలికి రూపుగా నువ్వు వస్తావు, కలికి రూపాన్ని ధరించి వచ్చి ఈ భూభారాన్నంతా తొలగిస్తావు, దుష్టులందరినీ కూడా నువ్వు దునుమాడుతావు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓ రంగనాథ అని కలికి రూపంలో వచ్చేది కూడా శ్రీరంగనాథుడే అని తెలియచేస్తున్నారు. కొడొందొజిలన్ అయింది. నందగోపన్, నందుడు అంటే ఆనందం కలిగినవాడు అనర్థం. నందగోపన్ అంటే కృష్ణుడు. కృష్ణ అనే పదంలోనే ఆనందం కలిగినవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం కదా. తాను ఆనందిస్తూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు. ఆయనే కృష్ణ పరమాత్మే, రంగనాథుడు ఇద్దరు ఒకటే అని చెప్తూ 71వ శ్లోకంలో చెప్తారు. బ్రహ్మాస్తనందయమయ అచత దేవకీ త్వాం శ్రీరంగకాంత సుతకామ్యతి కాపరేవం అని. దేవకీదేవి కోరుకుంది, స్వామి నువ్వు నాకు కుమారుడిగా పుట్టాలి అని అనుకుంది. కుమారుడు అంటేనే ఆనందాన్ని కలిగించేవాడు కదా కుమారుడు. పరమాత్మ అయినటువంటి స్వామి నిన్నే పుత్రునిగా కోరింది. ఆమె కోరిక తీరేలాగా, ఆనందం కలిగేలాగా నువ్వు ఆమెకు పుత్రుడిగా జన్మించావు కదా. అంతేనా, చుట్టూ ఉన్న గోవులకి, గోపాలుడికి, గోప స్త్రీలకి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించిన వాడివి కదా నువ్వు. నందగోపన్ అని పిలుస్తోంది రంగనాథుడిని. కుమరన్ అంటే కు అంటే భూమి, మారన్ అంటే ఆనందాన్ని కలిగించేవాడు. భూమికి ఆనందాన్ని కలిగించిన వాడు ఎవరండి అంటే వరాహస్వామి.
వరాహస్వామిగా వచ్చి ఆ అండబిత్తిలో కూరుకుపోయినటువంటి ఆ భూమండలానంతటినీ కూడా పైకి ఎత్తాడు. మన్మధుని వలె భూదేవికి కనిపించినటువంటి వరాహ అవతారం కుమరన్ అని చెప్పి ఇక్కడ రంగనాథుణ్ణి కీర్తిస్తోంది గోదాదేవి. వరాహస్వామి కూడా రంగనాథుడేనండి అని చెప్పి 63వ శ్లోకంలో చెప్పారు. హృది సురరిపోహో దిష్ట్రోత్ఖాత క్షిపన్ ప్రళయార్ణవం క్షితి కుచతటి మర్చన్ దైత్యాస్ర కుంకుమర్చర్చయా అని చెప్పి రంగిం స్తవం మూల కోల తనుర్భవన్ అని చెప్పి చెప్తున్నారు. శ్రీరంగనాథ, ఆదివరాహ రూపంగా నువ్వే వచ్చావు. నీ కోర పళ్ళతోటి ఆ హిరణ్యాక్షుడిని దునుమాడావు కదా. బయట ఉన్న ప్రళయాన్నంతా ఎక్కడ పెట్టాడట అంటే హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో పెట్టేశాడట. అంటే ఆ హిరణ్యాక్షుని ఎదలో ప్రళయ సముద్రాన్నంతా కూడా చూపించావయ్యా నువ్వు. ఆ అసురుని రక్తం అనే కుంకుమ పంకాన్ని, ఆ బురదను తీసుకొచ్చి, ఆ తడిసినటువంటి ఆ బురదను తీసుకువచ్చి భూదేవి యొక్క కుచితటాన్ని అలంకరించావు కదా నువ్వు. అంటే ఆమెకు మన్మధుడి వలె కనిపించి ఆమెను సంతోషపరిచినటువంటి అవతారం వరాహ అవతారం కదా. ఇటువంటి నువ్వు ఈ దాసుడికి శరణ్యుడిగా ఉన్నావు అని పరాశర భట్టర్ వారు అంటున్నారు. ఏరాందకణ్ణి అంటే విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎవరండి అంత విశాలమైన పుండరీకాక్షుడు అని కీర్తించబడిన స్వామి? రామచంద్రమూర్తే. ఆ రామచంద్రమూర్తి రంగనాథుడు రెండు వేరు వేరు కాదు, ఆయనే అని కీర్తిస్తున్నారు. ఆయనకు కూడా శ్లోకాలు చెప్పారు, కానీ అన్నీ చదివితే లేట్ అవుతుందని చదవట్లేదు. యశోదై ఏరాందకణ్ణి తర్వాత యశోదై, యశస్సు దా అంటే ఇవ్వడం, కీర్తిని ఇవ్వడం. ఎవరికి కీర్తి ఇచ్చాడు స్వామి వామనుడిగా వచ్చి అంటే బలికి కీర్తి పంచి ఇచ్చావా ఓ మాయవాడా అని మనం పాడుకుంటూ ఉంటాం. ఆయన ఇంద్రుడి కోరిక మీద వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. దైత్యోదార్యేంద్రయాజ్ఞ విహతి మపనయన్ వామనోర్తి త్వమాసీహి విక్రాంతే పాదపద్మే త్రిజగదణు సమం పాంసులీకృత్యలిల్యే. ఇంకా ఓ రంగనాథ, నువ్వే వామనుడిగా వచ్చావు. ఆ అసురుడైనటువంటి బలి యొక్క ఔదార్యాన్ని, ఇంద్రుని యొక్క యాచన, ఈ రెండింటినీ కూడా నిష్ఫలం కాకుండా చేసావయ్యా అంటున్నారు. అంటే సఫలం చేసావు ఈ రెండింటినీ. నువ్వు దానికోసం బలి దగ్గర యాచకుడు అయిపోయావు. ఆ బలి యొక్క ఔదార్య గుణం అందరికీ తెలిసేలా చేసావు. ఆ బలి చక్రవర్తి అండి ఇక్కడ ఇచ్చాడండి, శ్రీహరికి దానం ఇచ్చాడు. ఎవరిచ్చారనుకుంటున్నారు? ఫస్ట్ టైము దానం ఆ బలి చక్రవర్తి ఇచ్చాడండి అని ఆయనకి కీర్తిని పంచి ఇచ్చావు కదా నువ్వు. లోకానికి అంతటికీ ఆ బలి యొక్క దాన గుణాన్ని, ఔదార్య గుణాన్ని తెలియచేసావు కదా అని అంటున్నారు. ఇళం సింగం అని అందరికీ తెలుసు. బృహరిదశయోహో పశ్యన్నోత్పత్తికం ఘటనాద్భుతం రముత హరీంద్రస్వైకైకం సముద్విజతే జన అలాంటి రంగేంద్ర సింహ ఉపాస్మహే అని అంటున్నారు. అందమైనటువంటి సింహం, అలాగే అందమైనటువంటి నరరూపం రెండూ కలిసి వచ్చాడు రంగనాథుడు నరసింహంగాను. ఇలా రెండిటి కలయికగా వచ్చినటువంటి ఆ నరసింహ రూపం చాలా చాలా అందంగా ఉందంట. నరసింహ ఉపశ్రీమాన్ అని కదా చదువుకుంటాం మన విష్ణు సహస్రంలో. అలా చక్కెర పాలు కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత భోగ్యంగా ఉందట నరరూపం సింహరూపం రెండూ కలిస్తే. అలా కలిసి వచ్చినటువంటి ఈ స్వామిని చూశాక, ఈ నరసింహస్వామి యొక్క అందమైన రూపాన్ని చూశాక, ఇప్పుడు కేవలంగా మానవ జాతిని కానీ లేదా కేవలంగా సింహజాతిని కానీ చూడాలంటే వెగట పుడుతోందయ్యా అంటున్నారు పరాశర భట్టర్ వారు. అంటే నృసింహావతారాన్ని ఎత్తినటువంటి ఆ రంగనాథుడు అంత అందంగా ఉన్నాడు, అలాంటి స్వామిని నేను ఉపాసిస్తున్నాను అని చెప్పారు. కార్మేని అంటే నల్లనైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఎవరండి? కూర్మనాథుడు. చకర్ద శ్రీరంగిన్ నిఖిల జగదాధార కమఠో భవన్ ధర్మాన్ కూర్మః పునరమృతమంధాచలధరః. శ్రీరంగిన్, ఓ రంగనాథ, నువ్వే కదా కూర్మ అవతారాన్ని ధరించినటువంటి వాడివి. అంతేకాకుండా కూర్మంగా ఈ లోకాలన్నింటినీ కూడా ధరించి ఉంటుంది కూర్మం అని మనకి తెలుసు, వేదంలో చెప్పారు. ఈ లోకాలన్నిటికీ ఆధారంగా ఉండేటి కూర్మము నువ్వే. అలాగే సముద్ర మదనం అప్పుడు ఆ మందర పర్వతాన్ని నీ వీపు మీద ధరించినటువంటి కూర్మాను కూడా నువ్వే కదయ్యా. నువ్వెలా ఉన్నావు?
మరకత శిలామయమైనటువంటి ఆసనంలాగా నువ్వు ప్రకాశిస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు అని కీర్తించారు పరాశర భట్టర్. సెంగణ్, అందమైన నేత్రాలు కలిగినటువంటి వాడు స్వామి. ఏ రూపంలో వచ్చాడంటే అందమైన నేత్రాలతో మత్స్య అవతారంగా వచ్చాడు. మామూలుగా కళ్ళనే మత్స్యాలతో పోలుస్తూ ఉంటారు. అలాంటి మత్స్య అవతారంలోనే అందమైన నేత్రాలతో వచ్చాట ఆ రూపంతో స్వామి. ఎలా ఉన్నారు ఓ స్వామి? లక్ష్మీదేవి నేత్రాలు ఎంత చక్కగా వెలుగుతూ పొడవుగా ఉంటాయో అంత అందమైనటువంటివి, నిర్మలమైనటువంటి చల్లని దేహాన్ని, మీనాకారాన్ని ధరించి వచ్చావయ్యా నువ్వు అని ఆయన్ని కీర్తిస్తారు. కదిర్మదియం బోల్ముగత్తాన్, స్వామి ముఖమండలం ఎలా ఉంటుందట? సూర్యుడిలాగా వేడిగాను ఉంటుంది, చంద్రుళ్ళ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువులకి సూర్యునిలా చూడసఖ్యం కాకుండా ఉంటుంది, ఆశ్రితులకి ఆహ్లాదకరమైనటువంటి చంద్రుళ్ళా ఉంటాడు. ఈ బలరాముడు, ఆయనకు కూడా ద్యోతం అలవాటు ఉంది కదా, ఆ ద్యోతంలో ఎన్నోసార్లు కళింగ రాజు చేతిలో నెగ్గాడట బలరాముడు. ఒకసారి మోసంతో ఆ కళింగ ప్రభు ఏం చేశాడంటే నేనే నెగ్గాను అనేసరికి శుభ్రంగా పళ్ళు పటపట్లాడించి అతని దంతాలన్నీ కూడా ఓడగొట్టేస్తాడు, శిక్షిస్తాడు బలరాముడు. అంటే శత్రువులకి సూర్యుడిలాగా తన ప్రతాపాన్ని చూపించాడు. అదే బలరాముడు కృష్ణ పరమాత్మ పంపిస్తే గోపికల దగ్గరికి వెళ్తాడు, దూతగా వెళ్తాడు. అక్కడ ద్యోతం చేశాడు, వాడాడు. ఇక్కడ దౌత్యం చేశాడు. దూతగా వెళ్ళి ఆ బాధపడుతూ ఉన్నటువంటి, చాలా దుఃఖంలో మునిగిపోయినటువంటి గోపికలందరికీ కూడా మంచి మంచి మాటలు చెప్పి, సాధువచనాలు చెప్పి ఆ కృష్ణుడి మీద ఉండే కోపాన్ని పోగొడతాడు, మళ్ళీ వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అలా ఒకేసారి చంద్రుడిగాను ఆహ్లాదాన్ని కలిగించగలడు, అనాశ్రితులైతే సూర్యుడిగాను ప్రతాపాన్ని చూపించగలిగినటువంటి బలరామావతారాన్ని ధరించింది శ్రీరంగనాథుడే అని అంటున్నారు. శ్రీరంగనాథుడే అవతారాలు ధరించాడు అనే విషయం ఎలా చెప్తారండి మీరు అంటే, పరాశర భట్టర్ వారి యొక్క శ్లోకాలు కొన్ని మనం చెప్పుకున్నాం. పరాశర భట్టర్ వారే కాదు, ఆళ్వార్లు కూడా చెప్పారు, ఇదే విషయాన్ని తమ తమ పాసురాల్లో పాడారు. గోదా నాచ్యారు కూడా నాచ్యారు తిరుమలలో అంటుంది 11లో 4వది, వామనుడే శ్రీరంగనాథుడు అని చెప్తోంది. మచ్చని మాడ మదిల రంగర్వామననార్, పాసురం అంతా చదవట్లేదు తిరుకార్తికదానండి. అందమైన మేడలు, ప్రాకారాలు ఉన్నాయి శ్రీరంగ క్షేత్రంలో. అందులో ఉన్నటువంటి శ్రీరంగనాథుడే ఇంతకుముందు వామనావతారాన్ని ధరించి ఈ భూమిని అంతటిని కూడా యాచించాడండి. యాచకుడిగా వచ్చి యాచించాడు. ఆ బిచ్చం ఎత్తుకునే కొరత ఇంకా తీరలేదనుకోండి, రావచ్చు కదా, వచ్చిన చేతికి కంకణం గాజులున్నాయి, ఈ గాజులు ఇస్తాను, కావలిస్తే తీసుకుని ఈ దారిలో వెళ్ళొచ్చు కదా, ఇలా వచ్చి నా దారి నాకు ఒకసారి కనిపించి నా గాజులు కూడా యాచన చేసి తీసుకెళ్ళొచ్చు కదా, ఇంతకుముందు తీసుకున్న లోకాలన్నీ సరిపోకపోతే నా గాజులు తీసుకోవడానికైనా నా దగ్గరికి రావచ్చు కదా అంటుంది గోదాదేవి. అంటే పరమాత్మ ఆమెకు వచ్చి దర్శనం ఇవ్వట్లేదని అందులో కీర్తిస్తూ వామనమూర్తిని కూడా కీర్తిస్తుంది. ఈ దారిన పోరాదా స్వామి అని అనుకుంటోంది. తిరుప్పాణర్ కూడా పాడింది 10 పాసురాలే అమరనాథ్ పిరాన్ అయినప్పటికీ ఆ పాసురాల్లోనే చక్కగా అనేక అవతారాలని కీర్తించారు. అన్ను నేరంద నిశాసరే కవరంద వెంగణే కాకుత్తన్ అని అన్నారు. ఆనాడు లంకనంతటిని కూడా తన క్రూరమైన బాణాలతోటి రాక్షసుల్ని బాధించాడు. లంకనంతటిని కూడా నశింపచేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడే ఈరోజు ఎక్కడున్నాడు? తోటలతోటి నిండి ఉండేటువంటి, తోటలన్నీ పరిమళించేటువంటి శ్రీరంగంలో రంగనాథుడిగా పడుకుని ఉన్నాడు అనే విషయాన్ని చెప్పారు తిరుప్పాణాళ్వార్లు. ఆయనే మళ్ళీ 8వ పాసురంలో అంటారు కదా, పరియనాగి అవనుడల్ కేండ అన్నారు. మహోన్నతమైనటువంటి దేహంతో వచ్చాడు నరసింహస్వామి. అసలే హిరణ్యకశిపుడిదే మహోన్నతమైన శరీరం, అంతకంటే పెద్ద శరీరంతో, గొప్ప శరీరంతో వచ్చి అంత గొప్ప శరీరాన్ని కూడా చీల్చి చెండాడేశాడు శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగనాథుడి యొక్క దివ్య నేత్రాలు నన్ను పిచ్చివానిగా చేసేస్తున్నాయి అని చెప్పి కీర్తించారు. ఆళ్వార్లైతేనేమి, పూర్వాచారులైతేనేమి రంగనాథుడు నారాయణుడు ఒకడేనండి అని అంటున్నారు. అలా ఎలా చెప్తారండి మీరు? అవతారాలు ధరించి వచ్చాడు, అప్పుడున్నవారిని రక్షించాడు. మరి ఇప్పుడు ఆ శ్రీరంగనాథుడే నారాయణుడు అయినా మనల్ని ఎందుకు రక్షించాలి? నారాయణుడు కాబట్టి, అంతే కదా, మనకి ఆయనకి సంబంధం ఉంది కాబట్టి రక్షించి తీరవలసిందే. నారములు అయినముగా కలిగినవాడు, నారములుకు అయినమైనటువంటి వాడు, తప్పదు ఆయనకి. ఆయన రక్షించే స్వభావం కలిగి ఉన్నాడు. సంబంధ జ్ఞానం చూసినా ఆయనే రక్షకుడు, మనం రక్షించబడే వాళ్ళము. అందుకని ఆయన ఏం చేస్తాడు? నారాయణనే నమక్కే
పరై తరువాన్. ఆ నారాయణుడే మనకే పరని ఇవ్వాలి. ప్రస్తుతానికి పరై అంటే శ్రీరంగన దర్శనం అని అనుకుందాం. నారాయణుడే నారాయణుడే అని అంటున్నారు. నారాయణుడు రంగడు ఒకడు ఎలా అయిపోతాడండి అంటే, ఈ శ్రీరంగంలో ఈ ప్రదేశంలోకి వచ్చాక, ఇందాక చెప్పుకున్నాము మన శ్రీరంగం అంటే చాలా అర్థాలు. ఈ శ్రీరంగ క్షేత్రంలోకి ఈ ద్వీపంలోకి వచ్చాక ఆయన శ్రీరంగనాథుడు అయ్యాడు. కానీ అంతకు ముందంతా ఆయన పేరు నారాయణుడే కదండి. సహపత్న్యా విశాలాక్ష నారాయణ ఉపాగమత్ అన్నప్పుడు కూడా రామాయణంలో ఆయన పేరు నారాయణుడే. పాలకడల్లోంచి బయటికి వచ్చాడు, అప్పుడు నారాయణుడే. బ్రహ్మ ఆరాధించాడు, అప్పుడు నారాయణుడే. ఇక్ష్వాకు ఇక్కడ తీసుకొచ్చాడు, అప్పుడు నారాయణుడే. విభీషణుడు ఇక్కడికి శ్రీరంగ క్షేత్రాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఉంచే వరకు ఆయన పేరు నారాయణుడే. నారాయణుడు శ్రీరంగుడు వేరే కాదు. అందుకని ప్రస్తుతానికి పరై అంటే ఏమనుకుందాం, శ్రీరంగనాథుని యొక్క కోవెలకు వెళ్ళి ఆయన్ని దర్శించడమే మనం కోరుకునే ఫలం అని అనుకుందాం. పారోర్ పొగజ పడింది ఏలోరెంబాబాయ్. ఏలోరెంబాబాయ్ మాది చాలా గొప్ప వ్రతం అండి, గొప్ప వ్రతం అండి. ఏంటంటే ఆ గొప్ప వ్రతం అంటే పరమాత్మ యొక్క సన్నిధానానికి వెళ్ళడం, ఆయన్ని దర్శించుకోవడం కంటే, ఆయన్ని కీర్తించడం కంటే, ఆయన అనుగ్రహం పొందడం కంటే గొప్ప వ్రతం ఇంకేముంటుందండి. లోకమంతా కూడా పొగుడుతుంది, వీళ్ళండి ఇంత చిన్నపిల్లలా చక్కగా పరమాత్మనే నమ్ముకుని ఉన్నారండి, ఆ శ్రీరంగనాథుని సేవే చాలని అనుకుని వెళ్ళారండి అని లోకమంతా పొగిడేలాగా మనం వ్రతాన్ని ఆచరిద్దాము. అంటే పరమాత్మ శ్రీరంగనాథుడి యొక్క దర్శనాన్ని మనం కోరుకుందాము, ఆయన దర్శనానికి బయలుదేరదాము రండి అని చెప్పి ఈరోజు పాసురంలో గోదాదేవి పిలుస్తోంది. ఏం చెప్పింది, మనం ఎలా ఉండాలి, పరమాత్మని పొందడమే, పరమాత్మ యొక్క దర్శనమే మనకి పరై అని చెప్పింది. ఆ నారాయణుడే మనకి ఇవన్నీ ఇస్తాడు అంటే నారాయణుడే ఉపాయము అని చెప్పి అది కూడా చెప్పింది. నారాయణుడే ఉపాయము ఉపేయము అంటే శ్రీరంగనాథుడే ఉపాయము ఉపేయము అని చెప్పింది. స్వస్వరూపం ఎలా ఉండాలి, ఆయనకే చెందిన వారై ఉండాలి. అంతేకాకుండా ఆయన యొక్క కళ్యాణ గుణాల్లో అవగాహించడమే మన ధర్మం అయి ఉండాలి. ఆయనే మనకి తప్పకుండా ఫలం ఇస్తాడు అనే నమ్మకంతో మనం ఉండాలి. ఆయనకే చెందిన వారం మనము అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని ఈరోజు పాసురంలో ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తోంది మన గోదాదేవి రంగనాథుని వైభవాన్ని మనకి చెప్తూ. స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యా ప్రసూతాయ యతిరాజాయ మంగళం.